19 ఏళ్ల వయసులో వన్డేలతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత 3 ఏళ్లకు టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఈ ఏడాది ఇంగ్లాండ్తో సిరీస్ ముందు వరకు నిరాటంకంగా కోహ్లీ ప్రయాణం సాగింది. ముఖ్యంగా 13 ఏళ్లలో ఒక్కసారి కూడా స్వదేశంలో టెస్టు సిరీస్ కు దూరం కాలేదు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి అతని పయనం ఆగింది. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కు పూర్తిగా దూరమైన అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇలా ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ పోటీ ఫార్మాట్ కు 14 నెలల పాటు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ మళ్లీ వస్తూ ఉండడంతో తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కు ఎంపికయ్యాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి టీ20కి దూరమయ్యాడు. మిగిలిన 2 మ్యాచ్ల్లో ఆడాడు. అంతకుముందు ఇవే కారణంతో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్ లో ఆడలేదు. కానీ టెస్టులో బరిలో దిగాడు. ఇక స్వదేశంలో కీలకమైన ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో కోహ్లీ ఖచ్చితంగా ఆడతాడనే అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే తొలి టెస్టు కోసం అతను హైదరాబాద్ కూడా వచ్చాడు. కానీ ఉన్నట్లుండి మ్యాచ్ ఆరంభానికి ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. తొలి 2 టెస్టులకు అతను అందుబాటులో లేడని బీసీసీఐ ప్రకటించింది. 3వ టెస్ట్ నుంచైనా అతను ఆడతాడేమోనని అనుకుంటే వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రతిష్టాత్మకమైన ఇంగ్లాండ్తో సిరీస్ కు దూరంగా ఉన్నాడంటే కోహ్లీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం అతను కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. 13 ఏళ్లలో తొలిసారి స్వదేశంలో టెస్టు సిరీస్ కు పూర్తిగా దూరమయ్యేంత అవసరం అతనికి ఏమొచ్చిందనే దానిపై స్పష్టత లేదు. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్లో అతను తిరిగి మైదానంలో కనిపించే అవకాశం ఉంది. కానీ జట్టులో కోహ్లీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. అతను మైదానంలో ఉండే ఉత్సాహమే వేరు. అతని ఉనికి జట్టులో జోష్ పెంచుతుందనే చెప్పాలి. అతను ఆడుతున్నాడంటే స్టేడియాలకు వచ్చేందుకు అభిమానులు పోటీ పడతారు.